चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण శ్రీల సనాతన గోస్వామి విరచితము శ్రీ శ్రీ బృహద్ భాగవతామృతము ప్రథమ ఖండము ద్వితీయ అధ్యాయము దివ్య 19వ శ్లోకం. కిం జ్ఞామాం ప్రత్యుస్పేంద్రస్య విద్యుపేక్షాం విశేషతః సుధర్మం పారిజాతం చ స్వర్గాన్మర్త్యం నినాయసః. మూలానువాదము: ఇంకను నా పట్ల ఉపేంద్రునకు విశేష ఉపేక్షయే కలదని చెప్పవచ్చును. ఏలననగా అతడు స్వర్గము యొక్క శ్రేష్ఠ సంపదయగు సుధర్మ సభ పారిజాత వృక్షములను మత్స్యలోకమునకు గొనిపోయెను. టీకానువాదము: ఓ మునీశ్వర, ఆ దేవతలలో కూడా వారి అధిపతి అగు శ్రీ ఇంద్రుడే శ్రీ భగవానుని విశేష కృపాపాత్రుడను కృపాపాత్రుడను ఉక్తిని నిరసించుటకై విష్ణువు మున్నగు వాక్యములను తెలుపుచున్నారు. స్వర్గవాసులకు వివిధ భయములు దోషములు ఉన్నందువలన నాకు లఘుత్వము సిద్ధించుచున్నది. కావున నా యందు ఉపేంద్రుని యొక్క అనుగ్రహము కాక ఉపేక్షయే కనపడుచున్నది. ఇప్పుడు నేను చెప్పిన దానిని బట్టి కూడా ఆ విషయము స్పష్టమగుచున్నది. మరియు నా యందు ప్రభువుకు గల ఉపేక్షాదులను కూడా మీరు విశేషముగా ఎరుగుదురు. సుధర్మ అనడి స్వర్గసభ పారిజాత వృక్షము ఈ రెండును స్వర్గములో ఉత్కృష్ట వస్తువులు. ఆ రెండింటిని ఆయన మత్స్యలోకమునకు తీసుకొని పోయెను. మృత్యుధర్మశీలురగు ఆ మానవులుండు లోకమునకు స్వర్గము యొక్క శ్రేష్ఠ సంపదను తీసుకొని పోవుట అనుచితమే కదా. ఈ విధముగా శ్రీ వామనదేవుని ఉపేక్షను ప్రతిపాదించుట ద్వారా శ్రీ ఇంద్రుడు శ్రీ నారదోత్తమగు భగవత్ కృపా లక్షణమును పరిహరించుచు ఈ విధముగు కోట్ల కొలది విషయములందు మా పట్ల శ్రీ ఉపేంద్రుని ఉపేక్షను వివరించవచ్చును అనెను. కొన్ని విషయములందైనను వాని కృపాలక్షణము స్వల్పముగా కనపడుచున్నది కదా అనెన, అది కూడా అతి తుచ్చమైనదే. ఈ విధముగా ముందు ముందు కూడా కృపా పరిహారమును ఉపేక్షను తెలియనగును. ఒకవేళ ఇంద్రుడు భక్తి వశముచే ఆతృప్తుడై అట్లు పలుకుచున్నాడు. భక్తి యొక్క లక్షణము లేదా స్వభావము అట్టిది అనుకొనవచ్చును. భక్తి వలన ఎప్పుడును ఎవరికి తృప్తి కలగదన్నమాట సత్యమే. కానీ ఇచ్చట భక్తి యొక్క స్వభావము వలన కలిగిన అతృప్తి కాదు. కారణమేమనగా ఇంద్రునకు బహువిధములకు దుఃఖములు కలవు. అందువలన అతడట్లు పలుకుచుండెను. కావున భక్తి యొక్క ఆధిక్యత వలన కలిగినది ఆ అతృప్తి అని చెప్పుటకు వీలు కాదు. ఏదియో ఒకనొక కృపాలక్షణము పేర్కొనినను దానిని కూడా ఇంద్రుడు అతృప్తుడైనందున దానిని తుచ్చమని తలంచుచుండెను, లేదా ప్రణయ రోషముచే ధిక్కారముతో చెప్పుచుండెను. ఆ విషయములన్నీ ఇచ్చట ఉల్లేఖించుట లేదు. గోపాలై క్రియమాణం మే న్యహన్ పూజాం చిరంతనిం అఖండం కాండవాక్యం మే ప్రియదాహిత వాన్వనం. మూలానువాదము: గోపికలుచే చిరకాలము నుండి వచ్చుచున్న నా పూజను అతడు భగ్నమునరించెను. అంతేకాక నాకు ప్రియమైనది విశాలమైనది యగు కాండవనమును దహింపజేసెను. టీకానువాదము: ఆ భగవానుని మాట ప్రకారము శ్రీ నందమహారాజు మున్నగు గోపకులందరూ ఇంద్రియ యాగము నుండి నివృత్తులై ఆ పూజోపచార ద్రవ్యముల ద్వారా శ్రీ గోవర్ధన పూజను గావించిరి. అనగా ఇంద్రునకు ప్రియమైన విశాలమగు కాండవ వనమును దహనము చేయించెను. ఇచ్చట అర్జునుడు తన పుత్రుడు కావున ఇంద్రుడు అతని పేరును స్పష్టంగా చెప్పలేదు. 21. త్రైలోక్య గ్రాసకృత్ వృత్రవధార్థం ప్రార్థితః పురా ఔదాసీన్యం భజంస్తత్ర ప్రేరయామాస మాం పరం. మూలానువాదము:
పూర్వము నేను త్రిలోకములను కబలించిన వృత్తాసురుని వధించుటకై వాణిని అనగా ఉపేంద్రుని ప్రార్థించితిని. కానీ అప్పుడు అతడు ఆ విషయమున ఉదాసీనుడై నన్నే వృత్తాసురుని వధించుటకు ప్రేరేపించను. హరే కృష్ణ. కిందిది చదవాలి 22. ఓకే హరే 22 శ్లోకం. ఉత్పాదస్య మామావజ్ఞాయ వదిమాయా మమారావతిం సర్వోపరి స్వభావనం రచయమాస నూతనం. అతడు నన్ను అవజ్ఞేయు నిమిత్తము అమరావతిని ఐశ్వర్య విహీనము చేసి సర్వలోకములకు పైన తన నూతన భవనం నిర్మించుకున్నాను. టీకా అనువాదం. ఇంద్రపురియకు అమరావతిని నాశనం చేసి స్వర్గలోకములకు ఉపరి భాగమున బ్రహ్మలోకమునకు పైన అంటే రమాప్రియ మనడి వైకుంఠ మధ్యమున తన నూతన భవనం నిర్మించుకున్నాను. ఈ వైకుంఠము బ్రహ్మాండాంతర్వర్తి ప్రపంచాయిత సచిదానందం ఘన వైకుంఠం కంటేను న్యూన్యమని గ్రహించవలను. ఈ విషయమును గురించి హరివంశమున గ్రంథమున పారిజాతాపహరణ ప్రసంగమున చెప్పబడినది. ఏ విధముగా నవీన ఓ మునీశ్వర, నా యొక్క ఈ అమరావతిని నాశనం చేయుచు శ్రీ విష్ణు భగవానుడు సర్వలోకములకు పైన ప్రపంచమునకు అంతర్వర్తి వైకుంఠంలో తన భవన నిర్మాణముగా గావించను. సమస్త మన్వంతరమునకు చెందిన పురంధరుడును ఇంద్రుడు చెప్పినది కూడా శ్రీమద్ భాగవతం వర్ణింపబడినది. పంచమ మన్వంతర కథలు అంటే వైకుంఠం మరియు సుబ్రహ్మణ్యను దంపతులకు భగవంతుడు దేవతలతో సహా ఆవిర్భించిన వాడే స్వయంగా కూడా వైకుంఠ నామంతో ప్రసిద్ధికెక్కెను. ఆ వైకుంఠుడు రమాదేవి ప్రార్థితుడే ఆమె ప్రీత్యర్థము లోకం నమస్కృతమగు వైకుంఠమును రచించును. ఇట్టి ప్రమాణములు కల్పభేదముల వలన ఏర్పడినవి తెలియవలెను. లేదా పూర్వ కల్పంలో పంచమ మన్వంతరమున కల్పనా మాత్రము చెప్పి నేడు దానికంటే అధికతరమగు ఐశ్వర్యమును ప్రకాశింపజేయుటకే సమ్యక్ రూపమున నిర్మించనని చెప్పినను వాక్కు విరోధము కలగదు. సారాంశం ఏమనగా, ఈ మన్వంతరమున దేశరాజు ఇంద్రుని శత్రువును వినాశనమనరించు నిమిత్తము దేవతలతో సహా అంటే ఇంద్రియ సహాయార్థము శ్రీకృష్ణ భగవాన్ ఏ ఆవిర్భావం కలదో అది మన్వంతర అవతారము. కావున ఈ మన్వంతర అవతారం తన కార్యం నెరవేర్చినంతనే తన లోకములకు వెళ్ళిపోయాను. ఈ కారణం వలనే చతుర్దశ మన్వంతరములలో చతుర్దశ అవతారములు నిర్దిష్టమైనవి. 23వ శ్లోకం. ఆరాధనా బాలాత్ పిత్రో రాగ్రాహచ్చ పురోదసః పూజం స్వాకృత్వానా సత్యో యాత్యాదృశం నిజం పదం. మూలానువాదం. అతడు నా పితామహుని తపస్సు యొక్క బలము చేతను పురోహితుడగు శ్రీ బృహస్పతి యొక్క ప్రార్థనకు వసుడగుట చేతను నా పూజను స్వీకరించును. కానీ తక్షణమే అదృశ్యుడై తన భవనమున కేగును. టీకానువాదం. కోటి సముద్రముల గంభీరము వంటి అంశేగువాడు తర్కమునకు అందని లీలామయుడగు నగు ఆ భగవానుడు పరుల దుఃఖములకు కారణాత్ముడై సకల కార్యములు చేయుచు అని మీరు తలంచినచో అది సత్యమే. అయినప్పటికీ అతడు ప్రసన్నుడై స్వయముగా నిత్యము సాక్షాత్తుగా నా పూజను స్వీకరించిన ఎడల నేను సకల దుఃఖములను సహించు శక్తి గలవాడనై
ఉండిని వాడును. కానీ అట్టి సౌభాగ్యం మాట అట్లుంచి నేను ఆయన దర్శనమును కూడా సర్వదా పొందుట లేదు. తన భావమును వ్యక్తపరచుచు చెప్పుచున్నారు. ఆరాధనా బల అంటే నా యొక్క తల్లిదండ్రుల పూర్వ వర్తమాన జన్మలో చేసిన అపరాధ ప్రభావం వలన ఆ పురోహితుడు బృహస్పతి ప్రార్థన వశమై మా పూజనలను భగవానుడు స్వీకరించినే గాని నా ఎందలి కారుణ్యము నా ఎందలి కారుణ్యము చే కాదు. దీని ద్వారా సాక్షాత్తుగా ఇంద్రుని చే దత్తము పూజను గ్రహించుచుండును అనుమాట వెడలిపోను. కావున సర్వదా ఆయన దర్శనము పొందుటకు వీలు కాదు. మరియు అతడు అదృశ్య భాగంతో కూడా తన లోకమునకు వెళ్ళాను. తర్వాత పునః సత్వరమాగత్య స్వాగస్వీకరణాద్వయం అనుగ్రాహ్య స్మానాదిశతి వచ్చయన్ యావన్నాహం సమాయామి తావత్ బ్రహ్మ శివో భవ భవద్భిః పూజనీయోऽత్ర మత్తో భిన్నౌ న తౌ యతః ఏకమూర్తిస్త్రయో దేవా విష్ణురుద్ర పితామహ ఇత్యాది శాస్త్రవచనం భవద్భిర్విస్మృతం కిం. మూలానువాదము: సత్వరమే ఏతించి నేను సమర్పించు ఆఖ్యాది పూజను స్వీకరించును. కానీ మేము, హే ప్రభో, మేము నీ కృపాపాత్రులము అని ప్రార్థించు లోపల మమ్ములను వంచించు అభిప్రాయముతో ఇట్లనును: నేను వచ్చునంత వరకు మీరు బ్రహ్మ శివులను పూజింపుడు. ఏలననగా వారు నాకంటే భిన్నులు కారు. విష్ణువు, శ్రీరుద్రుడు పితామహుడు, ఈ ముగ్గురు దేవతలు ఒకే మూర్తి అను శాస్త్రవాఖ్యానం మీరు మరచిత్రా అనును. టీకానువాదము: మమ్ములను వంచన చేయుటకే నేను వచ్చునంత వరకు మీరు బ్రహ్మ లేక శివులను పూజింపుడు. ఎందువలననగా వారు నాకంటే భిన్నులు కారు అనును. కానీ మేము అనన్య గతులము, అనగా శ్రీ విష్ణుపాద పద్మద్వయము తప్ప మాకు అన్య ఉపాసన ఎందు రుచి లేదు. అయినప్పటికీ విష్ణువు, రుద్రుడు మరియు బ్రహ్మ అను ముగ్గురు దేవతలు ఒక్కమూర్తియే అను శాస్త్రవచనమును నిర్దేశించుచు మమ్ములను బ్రహ్మరుద్రుల పూజ ఎందు ప్రవర్తింపచేయును. ఇది కేవలం మమ్ములను వంచుట కొరకే. అందువలన భగవద్వచన కారణమున అప్పుడప్పుడు స్వర్గములో శ్రీ రుద్ర పూజోత్సవము కూడా జరుగుచుండును. పారిజాతాపహరణ ప్రసంగమున స్వర్గములో శ్రీ రుద్రోత్సవము జరిగినట్టుగా వర్ణింపబడిన ఆ సందర్భము కూడా ఈ విధముగా అనుష్ఠింపబడినదనియే అని గ్రహించవలను. 27వ శ్లోకం. వాసోస్వానియతో అస్మాభిరగమ్యో మునిర్దుర్లభః వైకుంఠే ధ్రువలోకే చ క్షీరాబ్ధౌ చ కదాచన. మూలానువాదము: అందువలన ఆయన యొక్క నివాసము కూడా, ఆయన స్థిరముగా నుండు మునుజనులకు కూడా దుర్లభమగు ఆయన యొక్క వాసస్థానము మాకు కూడా అగమ్యము. ఆయన ఒకప్పుడు వైకుంఠమునందు, ఒకప్పుడు ధ్రువలోకమున, మరొకప్పుడు క్షీరసాగరము మధ్యన గల శ్వేతద్వీపన నివసించుచుండును. టీకానువాదము: అట్లయిన శ్రీ భగవాను పార్శ్వమున నుండుటయే మీ కర్తవ్యము అనిన దానికి సమాధానమును 2.5 శ్లోకములలో వివరించుచున్నారు. ఆయన యొక్క వాసము కూడా స్థిరముగా నుండదు. ఆత్మారాములకు మునులకు కూడా దుర్లభము కావున మాకు కూడా అగమ్యము. ఆయన ఒకప్పుడు ప్రపంచాతీతమగు వైకుంఠధామమున, మరొకప్పుడు ప్రపంచాంతర్వర్తి రమాప్రియ నామము గల వైకుంఠ లోకమున, ఇంకొకప్పుడు అనగా విష్ణుపాదమనడి ధ్రువలోకమున, మరొకప్పుడు క్షీరాబ్ది ఎందలి శ్వేత ద్వీపమున నివసించుచుండును. సారాంశము: పృథివీ యందు ఏ ఏ భగవత్పురములున్నవో శ్రీ వైకుంఠమునందు కూడా అవి కలమగు ఆ పురములన్నీయు కలవు. అవి అన్నీయు పరవ్యోమమని సాధారణముగా పిలువబడుచున్నవి. భగవత్ స్వరూపము ఏ విధముగా స్వరూప శక్తి యొక్క విలాస వైచిత్ర తారతమ్యానుసారము
పూర్ణము, పూర్ణతరము, పూర్ణతమము అని ప్రతిభాతమగును. అట్లే ఆయన యొక్క ధామము కూడా ఆయన ఆయా స్వరూపములను అనుసరించి పూర్ణము, పూర్ణతరము, పూర్ణతమమగు సంధీని విలాసభూతముగా నుండును. సంప్రతిత్వారకాయ తత్రాపి నియమోస్తి న కదాచిత్ పాండవాగారే మధురాయాం కదాచన పూర్వం కదాచిత్ తత్రాపి గోకులే చ వనాధ్వనే ఇత్తం లోకోపి దుర్లభో న కుతస్కృప. మూలానువాదము. ప్రస్తుతం శ్రీ భగవానుడు ద్వారకలో నివసించుచున్నాడు. కానీ అచ్చట కూడా నివసించునను నియమము లేదు. ఒకప్పుడు పాండవ గృహమున, మరొకప్పుడు మధుర యందు నివసించును. మధురలో నుండినప్పుడు కూడా మధుపురమున ఒకప్పుడు, ఇంకొకప్పుడు గోకులములందు ఉండును. గోకులములో నుండినప్పుడు కూడా ఒక వనము నుండి మరొక వనమునకు భ్రమణం చేయుచుండును. ఈ విధముగా ఆయన దర్శనము దుర్లభము కావున మా పట్ల ఆయన కృప ఎక్కడ? టీకానువాదము. ప్రస్తుతం ఆ భగవానుడు పరమ ప్రకట రూపమున పృథివీయందు అవతరించినందున ఆయన దర్శనము సులభమైనది. ఈ ఉద్దేశముతో సంప్రతి మున్నగు వాక్యములతో చెప్పుచున్నారు. పృథివీయందు కూడా ఆయన నివాసమునకు నియమము లేదు. కారణము ఒకప్పుడు ద్వారకయందు, ఒకప్పుడు పాండవుల గృహమునందు ఆయన ఉండును. అట్లయిన ఆయన దర్శనార్థము ఇంద్రప్రస్థమున కేగుట ఉచితము అనుకుందురేమో. ఓ దేవర్షి, అచట కూడా ఆయన స్థిరముగా నుండడు. అంతకు పూర్వము మధురలో నుండెను. ఆ సమయంలో కూడా ఒక్కొక్కప్పుడు మధుపురములోను లేదా గోకులములందును ఉండును. గోకులంలో కూడా స్థిరముగా నుండక ఒక వనము నుండి మరొక వనమునకు అనగా బృహద్వనము నుండి బృందావనమునకు, మరలా బృందావనం నుండి మరొక వనమునకు భ్రమణము చేయుచుండను. అందువలన మీకు ఇంతకు పూర్వమే చెప్పి ఉంటిని, ఆయన ద్వారకలోను స్థిరముగా నుండడు. ఒకప్పుడు పాండవ గృహమునందు, మరొకప్పుడు మధుపురి ఎందు ఉండును. ఈ విషయం ప్రథమ స్కందంలో 1వ స్కందం 11వ అధ్యాయం 9వ శ్లోకంలో ఇట్లున్నది. అసర్తదేశవాసులు చెప్పినది, ఓ కమలలోచనుడా, నీవు సుహృజ్ఞులకు దర్శనము నీయదలించి హస్తినాపురము లేదా మధురకు వెడులుచుందువు మొదలగున్నవి మరియు బృందావనంలోని వివిధ వనములందు తిరుగుచుందువు. అది పరమ రహస్యము కావున మాకు అవి అగమ్యములు. ఈ విధముగా ఆయన దర్శనము మాకు పరమ దుర్లభమే అయినందున సుఖజనకము కాదు. అందువలన మాపై ఆయన కృప ఎక్కడిది? హరే కృష్ణ. నేను చదువుతా 35 ఈ కింది వరకే. ఆ పేజ్ మాత్రమే. పరమేష్టి కదా? ఓకే చదువు. పరమేష్టి సుత శ్రేష్ట కింతు స్వపితరం హరే అనుగ్రహ పదం విద్ధి లక్ష్మీకాంతాసుతో ఈ సహ. మూలానువాదం. ఏ పరమేష్టి పుత్రశ్రేష్ట దేవర్షి, నిజమునకు మీ తండ్రి యొక్క బ్రహ్మదేవుడే శ్రీహరి యొక్క మిక్కిలి కృపాపాత్రుడనే ఎరుగుండు. కారణమేమని నా అతడు లక్ష్మీకాంతుని పుత్రుడు. టీకానువాదం. ఏ పరమేష్టి తనయ శ్రేష్ఠుడగు నారద, బ్రహ్మ యొక్క జ్యేష్ఠ పుత్రులు కావున శ్రీ సనకాదులే శ్రేష్ఠులను భావం కలిగినను, వారికంటే శ్రీ నారదుని భగవద్భక్తి విశేషంగా అభివ్యక్తమైనందున శ్రీ నారదునే శ్రేష్ఠుడని చెప్పిరి. నీ తండ్రి లక్ష్మీకాంతుని పుత్రుడు భగవానుడగు శ్రీనారాయణ నాభి కమలం నుండి బ్రహ్మ ఉత్పన్నమైనప్పటికీ ఆయన లక్ష్మీదేవికి పుత్రుడే కావున ఓ దేవర్షి, నీ యొక్క తండ్రి యొక్క శ్రీ బ్రహ్మదేవుడే శ్రీహరి యొక్క కృపాపాత్రుడు తెలుసుకొను. మరియు ఇచ్చట లక్ష్మీకాంత సుత
లక్ష్మీకాంత సుత అను పద ప్రయోగము ద్వారా లక్ష్మి సంబంధం వల్ల బ్రహ్మ యొక్క సమస్తము సంపద సత్తా విశేషము చెప్పబడితే ఎరుగవలను. అరే సరే నువ్వు చదువు. హరే కృష్ణ. కిందకి మాత్రమే. యస్మైకస్మిన్ దినే శక్ర మాదృశాచ్చు చతుర్దశ మన్వాదియుక్త యస్యాచ్ఛా చతుర్యుగా సహస్రకం నిశాచ తావతీర్థం యహో రాత్రానాం శతత్రయీ షష్ఠూత్తరా భవేత్ వర్షం యస్యాయుస్తచ్చతం శృతం. మూలానువాదము: ఆ బ్రహ్మ యొక్క ఒక్క రోజులోనే నా వంటి చతుర్దశ ఇంద్రులు, చతుర్దశ మనువులు, వారి పుత్రులు ప్రాదుర్భవింతురు. అట్లే ఆయన యొక్క ఒక పగలు పరిమాణములో 4 సహస్ర దైవయుగములు, అట్లే రాత్రి కూడా అట్టి విధముగానే గడిచిపోను. ఈ విధముగా 360 అహోరాత్రములు అనగా పగలు రాత్రులు పూర్తయినచో ఆయనకు 1 సంవత్సర కాలము పూర్తియగును. అట్టి 100 సంవత్సరములు ఆయన యొక్క ఆయువు పరిమాణము అగుచున్నది. హరే కృష్ణ. శ్రీల సనాతన గోస్వామికి జై. శ్రీ శ్రీ బృహత్ భాగవతామృతం కీ జై. హరే కృష్ణ.